ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే చీకటిగా ఉంటుంది. రాత్రిపూట వీడియో చేస్తా గౌతమి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తుంది ఏంటో అనుకుంటున్నారేమో. ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడే, కాకపోతే నేను పెట్టేది ఆఫ్టర్నూన్ కాబట్టి అర్ధరాత్రి చేసినా కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అనే చెప్పాలి. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, ఇంతకీ విషయం ఏంటంటే ఇంకో 10-12 రోజుల్లో శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే ఇంకా చెప్పవసరలే, ఇంకా మనకి మొన్న తొలేకాదశితోనే పండగలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక శ్రావణ మాసం అంటే ఇంకా లేడీస్ అందరూ శుక్రవారాలు పూజలు, వాళ్ళ ఇంట్లో తాంబూలాలు, వీళ్ళ ఇంట్లో వాయినాలు అని చెప్పి బిజీగా తిరుగుతూ ఉంటారు. సో శ్రావణ మాసం సందర్భంగా చాలా వరకు మ్యాక్సిమం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మామూలుగా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. చేసుకున్నప్పుడు కుంకుమ వాడతాం కదా. లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుతాను, పూజలోనూ సహజంగా కుంకుమ వాడతాం. ఆ కుంకుమ జనరల్గా మనం బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. అది నేను చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒకసారి చేసుకోండి చక్కగా. ఈ శ్రావణ మాసం అన్నిటికీ పూజల్లో వాడుకోండి. చక్కగా మనం ఇంట్లోనే చేసుకున్న దాంతో పూజ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. పసుపు అంటే పసుపు కొమ్ములు తీసుకొచ్చి పట్టించుకుంటాం. అదే పసుపుతో మనం కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఆ విధానం ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. దానితో పాటుగా చిన్న టిప్స్, అంటే రేపు శ్రావణ మాసం పూజలో అమ్మో హడావిడైపోతుంది, ఎలా చేయాలి పూజ, ఏంటి ప్రసాదాలు తయారు చేయడం అవ్వలేదు, అది ఇది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. అందులో మొదటిసారి చేసుకునే వాళ్ళు అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. టైంకి 12 పూజ అయిపోవాలి, మిట్ట మధ్యాహ్నం కన్నా ముందే అని చెప్పి హడావిడి. ప్రతి సంవత్సరం చేసినా కూడా, ఎవ్రీ ఇయర్ చేసుకున్నా కూడా ప్రతి సంవత్సరం కొత్త మనకి. అందుకని చెప్పి సింపుల్గా టిప్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుంకుమ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానితో పాటుగా దానికన్నా ముందు నా చీర చూడండి. ఈ చీర ఆల్రెడీ నేను మీకు సంక్రాంతి షాపింగ్ వీడియోలోనో ఉగాది షాపింగ్ వీడియోలోనో ఎప్పుడో చూపించాను. అబ్బా నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా, ఉగాది అనుకుంటా. ఇది నేను కాంచీపురం లూమ్స్ అని ఒక వీవర్ దగ్గర నుంచి తెప్పించుకున్నా. వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ ఎప్పుడో 2 years బ్యాక్ మంచి డార్క్ బ్లూ కలర్కి గ్యాప్ బార్డర్ చీర, ఏనుగులు ఎలిఫెంట్స్ ఉంటాయి దాని మీద, ఆ చీర ఒకసారి తెప్పించుకున్నా. అది నచ్చి మళ్ళీ రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ తెప్పించుకున్నా అనమాట. సో దానికి బ్లౌజ్ ఇన్ని రోజులకు కుదిరింది నాకు చేయించుకోవడం. పళ్ళు రెడ్ ఇచ్చారు కదా, సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చారు. చీర అయితే మొత్తం బ్రౌన్ కంచి పట్టు, సెల్ఫ్ జరీ, చీర అంతా సెల్ఫ్ జరీ ఉంది మొత్తం పట్టు. జాకెట్ రెడ్గా ఇస్తే నేను ఈ జరీ కలర్ ఏదైతే ఉందో బ్రౌన్, ఆ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వర్క్ చేయించుకున్నా సింపుల్గా. సో ఇదైతే కాంచీపురం లూమ్స్ అని ఎప్పుడో 4-5 నెలల క్రితం తెప్పించుకున్న చీర అన్నమాట. అది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ కుంకుమ తయారు చేయడానికి నేను యూజ్ చేస్తుంది అయితే 4 ingredients. అది అందులో ఒకటైతే ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. మెయిన్ మనకు కావాల్సింది పసుపు. అండ్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. న్యాచురల్గా చేసే కుంకుమ కూడా, కుంకుమ రాళ్ళని దొరుకుతాయి, దాన్ని మిక్స్ చేసుకొని పసుపుతో అలా చేసేవాళ్ళు ఉన్నారు. లేదంటే వంట సోడా కలిపి చేసేవాళ్ళు ఉన్నారు. నేనైతే పసుపు అండ్ సున్నం. పసుపు అయితే నేను పసుపు కొమ్ములు తెచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టి మేము పట్టించుకుంటాం అనమాట. ఆ పసుపు అండ్ సున్నం మనకి ఎక్కడైనా పచారీ సామాన్ల కొట్లో దొరుకుతుంది. సున్నం అంటే ఇస్తారు. లేదంటే కనుక నేనైతే ఆర్గానిక్ షాప్లో తెచ్చుకున్నాను అనమాట ఈ సున్నం. అక్కడ కొంచెం పేస్ట్ ఫామ్లో ఉంది. నేను దాన్ని వాటర్ పైన కొద్దిగా వాటర్ కూడా ఉంది, ఆ వాటర్ ఉంపేసి కొంచెం డ్రై చేసుకున్నాను అనమాట, అంతే. సో సున్నం, అలాగే కొంచెం ఒక చెక్క నిమ్మరసం, అలాగే
మంచి వాసన రావడం కోసం, అంటే కుంకుమ మంచి వాసన రావడం కోసం నేను రోజ్ వాటర్ వాడాను అంతే. అండ్ ఇంకోటి నేను మిక్సీలో చేస్తున్నాను. చాలామంది ప్లేట్లో వేసి కలుపుతారు, బాగా మిక్స్ అవుతే ఓకే, మిక్స్ అవ్వకపోతే ఈవెన్గా కలర్ రాదనమాట. సో మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీ వాడతాం. మిక్సీలో గ్రైండ్ చేయటం ఏంటిగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చక్కగా ఈవెన్గా మిక్స్ అవుతుంది. అండ్ ఏమన్నా రఫ్గా ఉన్నా కూడా, పసుపు లాంటిది రఫ్గా ఉన్నా కూడా మిక్సీ పట్టడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది టెక్స్చర్. అందుకని చెప్పి నేను మిక్సీ వాడుతున్నాను. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే అంటే దీంట్లో ఏమైనా తప్పు ఉందేమో, గౌతమి అలా మిక్సీ పట్టకూడదు, అలా చేసింది వాడకూడదు అంటారేమో అని చెప్తున్నాను. నాకు తెలియదు అది బేసిక్గా. మనం బయట కొనుక్కొచ్చేవి ఎలా తయారు చేస్తారో కూడా మనం చూడమబ్బా. ఎలా తయారు చేస్తారో, ఎవరు చేస్తారో ఏంటో కూడా మనకు తెలీదు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇది తప్పు కాదని, అంటే మిక్సీలో వేయడం అనే ప్రాసెస్ తప్పు కాదని నేను అనుకుంటున్నా. బయటైనా మెషినరీస్ వాడతారు కదా. సో ఇప్పుడైతే ఏం చేశానంటే ఒక 1/2 kg పసుపు ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో హాఫ్, నేను అలా 1/2 ప్యాక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. అందులో ఒక హాఫ్ మిక్సీ జార్లో వేసేసుకొని సున్నం వేసి, తడి సున్నం అదే నేను తెచ్చుకున్న సున్నం ఏదైతే ఉందో ఆ సున్నం వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పెడితే చూసారా ఆల్రెడీ ఒక మంచి ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది. ఇంకొంచెం కలర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పి నేను ఆ సున్నం ఇంకొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవడమే. బిఫోర్ దట్ అది మిక్సీ పట్టే ముందు ఒక 1/2 చెక్క నిమ్మరసం, కొద్దిగా నిమ్మరసం, అలాగే మంచి వాసన రావడం కోసం ఫ్రెష్ రోజ్ వాటర్ వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసి కాసేపు ఆ వేడి తగ్గేంత వరకు ప్లేట్లో వేసి చల్లార్చుకొని తర్వాత దేంట్లో కావాలంటే దాంట్లో పోసుకొని మామూలు మన రెగ్యులర్ కుంకుమలాగా వాడచ్చు. నాకైతే బేసిక్గా బయట కొనుక్కొచ్చే కుంకుమ పడదు, పెట్టుకుంటే నాకు స్కిన్ అంతా అలర్జీ వస్తుందన్నమాట. ఆ పెట్టుకుని నేను అందుకే చాలామంది అడుగుతారు, గౌతమి నువ్వు కుంకుమ పెట్టుకోవా అని. ఎవరైనా పెట్టినా కూడా నేను కాసేపు ఉంచుకొని నేను వాష్ చేసేసుకుంటా, ఎందుకంటే నాకు అది అసలు సరిపడదు, నాకు బాగా అలర్జీ వస్తుంది. సో ఇది గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇలా చేసింది పెట్టుకున్నప్పుడు నాకు ఎప్పుడు స్కిన్ ఇష్యూ అయితే రాలేదు. మరి బయట ఏం కలుపుతారు అనేది నాకు ఐడియా లేదు, కానీ నాకైతే సరిపడదు అసలు స్కిన్కి. అండ్ ఇంకోటి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళ కోసం చిన్న టిప్ లాగా, అంటే ఏం లేదబ్బా, చాలామంది ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద చాలా ప్రసాదాలు చేయాలి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, మనం చేసి అలసిపోతాము, అంతా చేసుకొని దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేసుకునే టైంకి నీరసం వచ్చేస్తుంది, కాన్సన్ట్రేషన్ కుదరదు, పిల్లలు అరుస్తూ ఉంటారు, ఆ రోజు అందులో హాలిడే ఉంటుంది, పిల్లలు ఏమో గొడవ చేస్తూ ఉంటారు, అటు చూడాలా ఇటు చూడాలా అని. ఏం లేదు, ఒక చిన్న ప్లానింగ్. అంటే ఏంటంటే శుక్రవారం పూజ కాబట్టి గురువారం కదా మనం కొంచెం పని ఉంటుంది, కానీ ఆ రోజు కొన్ని రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో బుధవారం రోజే కొంచెం పువ్వులు లాంటివి, కొబ్బరికాయలు లాంటివి, పూజకి కావాల్సిన సామాన్ లాంటివి బుధవారం రోజే కాసేపు బయటకు వెళ్ళి కొనేసుకొని వచ్చేయండి. చక్కగా ముందు రోజే పీఠంకి పెట్టుకోవడానికి కావాల్సిన పీటలు కానివ్వండి, పూజ సామాన్లు కానివ్వండి కంప్లీట్గా కడిగి తుడిచేసేసి వాటికి పసుపులు రాయడం, బొట్లు పెట్టుకోవడం, గడపలకు బొట్లు పెట్టుకోవడం, పూజ గది క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టేసుకోవడం. పూజ గది క్లీనింగ్ అనేది అసలు ఒక 4-5 రోజులు ముందు చేస్తేనే మంచిది. అండ్ బయట వాకిలి దగ్గర ముగ్గు వేసుకోవడం, తోరణాలు కట్టుకోవడం, ఇట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ పనులన్నీ ముందు రోజు కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ప్రసాదాలకు కూడా ప్రిపరేషన్స్, అంటే పిండి రుబ్బుకోవడాలు అట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందు రోజే చేసుకుంటే పండుగ రోజులాగా కాకుండా 1 గంట ముందు లేచినా సరిపోతుంది. 1 గంట మార్నింగ్ లేవగానే ముందు బాత్ చేసేసి ఒక పొయ్యి మీద పరవాన్నంకి గిన్నె పెట్టేసేయండి, ఒక పొయ్యి మీద పూర్ణాల పిండికి పెట్టేసేసి, అట్లా చిన్న చిన్న చేంజెస్, చిన్న ప్లానింగ్. అండ్ అమ్మవారి అలంకారం ఉంటుంది చూసారా, అమ్మవారి విగ్రహం పెట్టుకున్నట్టు అలంకారం చేసేవాళ్ళు కనుక చేస్తే ముందు రోజే, అది కూడా నైట్ టైము కొంచెం టైం చేసుకొని స్నానం చేసి చక్కగా పీఠంకి పసుపులు అవి రాసి పెట్టేసుకుంటాం కాబట్టి అలంకారం అది చేసి పెట్టేసుకునేది ఏదైనా ఉంటే పెట్టేసుకొని దీపారాధన కుందుల్లో ఒత్తులేసుకొని అవన్నీ ఓ పక్కన చేసి కావలసిన వాటివి దారబంతి, కత్తెర ఇలాంటి వాటితో సహా ఎవ్రీథింగ్ మనం ఒక ప్లాన్డ్గా ముందు ఒక బుక్లో రాసుకోండి. నాలాంటి వాళ్ళు అయితే రాసుకుంటారు ముందు, ఎందుకంటే చేసినట్టు టిక్కులు పెట్టుకుంటాను అనమాట. నేను ఏదైనా పెద్ద పని ఉంది అంటే నేను అలా రాసుకుంటా, నాకు అదొక అలవాటు. అలా అందరూ అలా చేయమని కాదు కానీ చెప్తున్నా. సో మనం ప్లాన్డ్గా ప్రిపరేషన్ కనుక కొద్దిగా చేసుకుంటే ఆ రోజు పని తేలిక అవుతుంది. ఏది ముందు ఏది వెనక, అసలు ఏంటంటే కాలు చేయి ఆడదు అనమాట. ఏ పని అవ్వదు, కాలు చేయి ఆడదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఒక్క పని తెమలదు. అట్లా కాకుండా కొద్దిగా ఆలోచిస్తే
అన్నీ ఈజీగానే అయిపోతాయి. ముందు మెంటల్గా ప్రశాంతంగా ఉండండి. కంప్లీట్గా ఏమీ తినకుండా చేయాలి అన్న ఇదైతే నేను చేయలేనబ్బా. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, కానీ అస్సలు అంటూ ఏమీ తినకుండా నేను చేయలేను. నేనంటూ నా డైట్ అనేది ఒకటి ఉంది, కానీ నా టైం ప్రకారం నాకు అట్లీస్ట్ ఏదైనా ఒక లిక్విడ్ అన్నా వెళ్ళాలన్నమాట. లేదంటే ఇంకా నా మనసంతా నాకు ఏంటంటే ఆ టైంకి అది అవ్వకపోతే ఇంకా ఆకలేసేస్తుంది. ఆకలేసి ఇంకా దృష్టి అంతా పూజ మీద కన్నా కూడా ఫుడ్ మీద ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి నేను నా టైంకి ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక ఫ్రూట్ జ్యూస్ లాగాను, అట్లీస్ట్ పాలు లాగాను ఏదో ఒకటి తీసుకోకుండా అయితే నేను ఉండను. సో మీరు అది చూసుకుంటూ కొంచెం పిల్లల్ని మేనేజ్ చిన్నపిల్లలు అయితే కొంచెం వాళ్ళతో మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి ప్రసాదాలు చేసే దగ్గర కొద్దిగా అంటే పసిపిల్లలు ఉన్నవాళ్ళు పూజ చేయాలని ఉంటుంది, కానీ అన్నీ చేసుకోలేరు. అందుకని చెప్పి అయ్యో మేము అందరిలాగా అన్ని రకాలు పెట్టలేకపోతున్నామే అనేది బాధపడకుండా, ఎందుకంటే పూజలో కావాల్సింది భక్తి. కానీ మనం ఎన్ని రకాలు చేస్తున్నాం, ఎంత గ్రాండ్గా చేస్తున్నాం, ఎంత బాగా చూపిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. మనకు కావాల్సింది మనం ఎంత భక్తిగా శ్రద్ధగా పూజ చేసాము అనేది. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చేయగలిగినంతలో, మళ్ళీ కొంతమంది చాలా చేయాలని చెప్పి అతిగా ఖర్చు పెట్టేసి తర్వాత ఆ ఖర్చు గురించి లెక్కలు రాసుకొని అమ్మో ఇంత అయిందా అని చెప్పి మళ్ళీ ఆ బడ్జెట్ గురించి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. సో అట్లా కూడా వద్దు. మనకి తోచినంతలో మన దగ్గర ఉన్నంతలో మనం ఎంత బాగా చూపించగలము, ఎంత బాగా చేసుకోగలం ప్రశాంతంగా అనేదే మీరు చూసుకోండి. నేనైతే శుక్రవారం పూజ అంటే బుధవారం నుంచే కొంచెం, ఎందుకంటే గురువారం రోజు పనులన్నీ పెట్టుకున్నా కూడా కొంచెం హడావిడి అవుతుంది. అందుకని బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సినవి అన్ని లిస్ట్ రాసుకొని బుధవారం రోజే కంప్లీట్గా అన్నీ తెచ్చుకుంటాను. గురువారం రోజు వచ్చేసి ఓన్లీ పూజ గదికి అలంకారం చేసుకోవడం, తోరణాలు కట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, బయట ముగ్గులు వేసుకోవడం, ప్రసాదాల ప్రిపరేషన్స్ చేసుకోవడం అలాంటివి చేస్తాను. అండ్ అమ్మవారి అలంకారం చేసుకోవడం, అరటి చెట్లు తెచ్చి కట్టడం, ఇలాంటివి నేను కొంచెం అలంకారం అది చేసి పెట్టుకుంటాను కదా అవన్నీ. అండ్ నెక్స్ట్ డే పూజకు కావాల్సిన సామాన్ ఏదైతే ఉందో, వెండి సామాన్ పడితే వెండివి ఏవైతే అవి అన్నీ తీసి దేనికి ఏది కావాలి, ఫస్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం అనేది మనం ఆల్రెడీ తెలుసు కదా ప్రాసెస్ ఎలా నడుస్తుందని. అది బ్రెయిన్లో రీకలెక్ట్ చేసుకుంటా ఓకే ఈ స్టెప్ అప్పుడు మనకి ఇది అవసరం, దీనప్పుడు ఇది అవసరం అని చెప్పి నాకు నేనే చెప్పుకుంటూ అట్లా మొత్తం రెడీగా పెట్టుకొని, ఇంకా వన్స్ మనం పూజలో కూర్చున్నాము అంటే మళ్ళీ లేచే పని ఉండకూడదు. ఎవరిని ఇది తీసుకురా అది తీసుకురా అని అడిగే సిచ్యుయేషన్ కూడా ఉండకూడదు. అట్లా ప్లాన్ చేసుకొని కొద్దిగా ప్లానింగ్తో కొద్దిగా పనితో చేసుకుంటే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు మార్నింగ్ మనం 4:30-5కి అలా కనుక లెగిస్తే, అంటే మామూలుగా 6-6:30కి లేచేవాళ్ళు, ఆ రోజు ఒక్కరోజు 4:30-5కి లెగిస్తే 8-8:30 కల్లా ప్రసాదాలు చేయడం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి 9-9:30కి పూజలో కూర్చుంటే 10:30 కల్లా పూజ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనం పొందొచ్చు. అదనమాట ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.